అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ వ్యాప్తంగా నిన్నటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఎన్ని రోజుల వరకు ఇలానే వాతావరణం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అండ్ ఎన్ని రోజుల వరకు రెడ్ అలర్ట్ ఇచ్చే అవకాశం ఉంది? దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, నిన్నటి నుంచి రెడ్ అలర్ట్ ఇచ్చారు కొన్ని జిల్లాలకు. ఇప్పుడు రెడ్ అలర్ట్ ఇచ్చిన జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎప్పుడు నార్మల్ పొజిషన్కి వచ్చే అవకాశం ఉంది? ఈ యొక్క రెయిన్ఫాల్ యొక్క తీవ్రతను బట్టి కొన్ని జిల్లాలకి ఈరోజు 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అట్లాగే 14 జిల్లాలకు మనం ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. 11 జిల్లాలకు భారీ వర్ష సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. సో పర్టికులర్గా చూసుకుంటే ఆదిలాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, యాదాద్రి, భువనగిరి ఈ యొక్క 8 జిల్లాలకు కూడా మనకి అత్యంత భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కొనసాగుతున్న వాతావరణ పరిస్థితుల్ని అంచనా దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క రెడ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే హైయెస్ట్గా ఎంత 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 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది? ఏ జిల్లాలో ఎక్కువగా నమోదైంది? నిన్న కనుక చూసుకున్నట్లయితే హైయెస్ట్ వచ్చేసరికి మనకి మహబూబాబాద్, మాయల్ డిస్టిక్లో మనకి 40 సెంటీమీటర్లు అత్యధికంగా వర్షం అనేది నమోదవడం జరిగింది. అంతేకాకుండా అత్యంత భారీ వర్షాలు అనేవి 25 చోట్ల నమోదవడం జరిగింది. అంతేకాకుండా అతి భారీ వర్షాలు 51 చోట్ల, అలాగే 120 చోట్ల భారీ వర్షాలు అయితే నమోదవడం జరిగింది. నిన్న ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణలో విస్తారంగా వర్షాలు అయితే నమోదవడం జరిగాయి. జనరల్గా ఎంత శాతం వర్షపాతం నమోదవుతే దాన్ని హైయెస్ట్ వర్షపాతంగా కన్సిడర్ చేస్తారు? సర్వసాధారణంగా 20 సెంటీమీటర్లు కంటే ఎక్కువ పడితే దాన్ని అతి భారీ వర్ష సూచనల కింద మేము కన్సిడర్ చేస్తాము. ఆ వర్ష సూచనలు దృష్టిలో ఉంచుకొని ఆయా నిన్న ఇచ్చినటువంటి 8 జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అయితే అత్యంత భారీ వర్షాలు అయితే నమోదవడం జరిగాయి. ఈ సంవత్సరం మాన్సూన్ సీజన్ అనేది చాలా తొందరగా స్టార్ట్ అయింది. అయినప్పటికీ మనకు వర్షం అనేది ఎక్కడ కూడా ఇంత స్థాయిలో నమోదవ్వలేదు. ఇప్పుడు నమోదవడానికి గల కారణాలు ఏంటి? సర్వసాధారణంగా ఈ యొక్క నైరుతి పవనాలు అనేవి మన తెలంగాణ రాష్ట్రాన్ని తాకిన విధానం చూసినప్పుడు జూన్ 4న ఇవి రాష్ట్రాన్ని తాకాయి. క్రమేపీ ఇవి జూన్ 10 కల్లా రాష్ట్రాన్ని అంతా విస్తరించాయి. అలా మొత్తం ఓవరాల్ ఇండియా కనుక మన భారతదేశం అంతా చూసుకున్నట్లయితే జూలై 2కే మొత్తం భారతదేశాన్ని అంతటిని కూడా వ్యాపించాయి. సో ఇవి జనరల్గా 8 జూలైకి వ్యాపించవలసినటువంటివి ఒక 6 రోజుల ముందుగానే రాష్ట్రం మొత్తం మన భారతదేశం మొత్తం ఆక్యుపై చేయడం వల్ల ఈ యొక్క ప్రోగ్రెసివ్ నేచర్ ఆఫ్ ఈ యొక్క మాన్సూన్ చూసుకున్నట్లయితే చాలా సిస్టమేటిక్గా కదిలిందని చెప్పుకోవచ్చు. గత సంవత్సరంలో మనకి 50% డెఫిసిట్ అనేది జూన్లో ఉంటే ఈ సంవత్సరం 33% ఎక్సెస్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది ఈ యొక్క నైరుతి పవనాల్లో మనం చూసాము. అలాగే జూలైలో కూడా 17% ఎక్కువ వర్షం అనేది నమోదవడం జరిగింది. గతంలో చూసుకుంటే -60% అనేది గతంలో చూస్తే ఈసారి కనుక చూసుకున్నట్లయితే 17% అధికంగా వర్షాలు అనేవి జూలైలో కూడా వచ్చాయి. అంతేకాకుండా ఆగస్టులో కనుక చూసుకున్నట్లయితే గతంలో కనుక మనం 120% అధికంగా నమోదవుతాయి. ఈసారి మాత్రం -7% నమోదవడం జరిగింది. అంటే డెఫిసిట్లో ఉన్నాము. బట్ నిన్న కురిసిన వర్షంతో ఒక్కసారిగా మళ్ళీ ఈ డెఫిసిట్ కాస్త సర్ప్లస్లోకి వచ్చామనే చెప్పుకోవచ్చు. వాయుగుండం బలంగా కొనసాగుతుందా? బలహీనపడే అవకాశం ఉందా? అండ్ ఎక్కడ కేంద్రీకృతమైంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వాయుగుండం ఇక్కడ మనం చూస్తుంటే ఈ యొక్క వాయుగుండం అనేది కదలికలు అనేది చూడొచ్చు. గత రాత్రి 12:30 నుంచి 2:30 ప్రాంతంలో ఇది ఈ యొక్క తీరాన్ని పర్టికులర్గా దక్షిణ ఒడిశా, అంతేకాకుండా ఉత్తర ఆంధ్రాలో ఉన్నటువంటి తీరాన్ని ఇది తాకింది. పర్టికులర్గా విశాఖపట్నం, కళింగపట్టణం, అలాగే ఒడిశా. ప్రస్తుతం ఇది ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్ర మీదుగా ఇది పశ్చిమ వాయువ్య దిశగా ఇది కదులుతూ ఉండడం వల్ల ప్రస్తుతం దీని యొక్క ప్రభావం అనేది రాష్ట్రం మీద అయితే స్పష్టంగా ఉంది. అంతేకాకుండా ఇది ఎప్పుడైతే నేలను తాకిందో అప్పుడు కొంచెం వీధుడి గాలి యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. ప్రస్తుతం మనకి ఈరోజు కూడా తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే ఉరుములు మెరుపులతో పాటు ఈదుడు గాలి యొక్క ప్రభావం కూడా తెలంగాణ మీద ఉంటుంది. అంతేకాకుండా మేము జారీ చేసిన వర్ష సూచనలు 8 డిస్ట్రిక్ట్స్కి అత్యంత భారీ వర్ష సూచనలు అయితే ఈ యొక్క వాతావరణ ప్రభావాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని 8 డిస్ట్రిక్ట్స్కి మేము అత్యంత భారీ వర్ష సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఆస్నా తుఫాన్ ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద ఎంత మేర ఉంటుంది? ఆస్నా తుఫాన్ అనగానే చూసుకున్నట్లయితే ఇది ప్రస్తుతం ఇది
పాకిస్తాన్ ఈ ఏరియాలో కొనసాగడం వల్ల మనకి ఈ యొక్క మన రెండు తెలుగు రాష్ట్రాలకు కానీ పెద్ద ప్రభావం అయితే ఏమీ కనిపించడం లేదు. ఓన్లీ మనకు ఉన్నటువంటి ఈ యొక్క పర్టికులర్గా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ వాయుగుండం వల్లనే మనకు ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అయితే ఈ విధంగా ఉన్నాయి. నిన్న హైయెస్ట్గా సూర్యాపేట డిస్టిక్లో 40% నమోదైందని చెప్తున్నారు. హైదరాబాద్లో ఇప్పుడు ఈరోజు ఎంత మేర నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అండ్ సిఎస్ కావచ్చు, వీళ్ళకి మీరు ఎలాంటి అలర్ట్స్ జారీ చేశారు? నిన్న చూసుకున్నట్లయితే పర్టికులర్గా మహబూబాబాద్ మాయల్ డిస్టిక్లో ఎక్కువ 40 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ అనేది నమోదవడం జరిగింది. సూర్యాపేటలో 35 సెంటీమీటర్ల వర్షపాతం అనేది 35 సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదు అవ్వడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ కన్సర్న్లో కనుక తీసుకున్నట్లయితే ఈరోజు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. 7 సెంటీమీటర్ల వరకు కూడా వర్షం అనేది నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని అంచనా వేయడం జరిగింది. ఇంకోవైపు భారత వాతావరణ శాఖ ఏదైతే సెప్టెంబర్లో వారానికి ఒక బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటే దీనికి గల కారణాలు ఏంటి? సర్వసాధారణంగా ఈ అల్పపీడనం కానీ వాయుగుండాలు కానీ మాన్సూన్ యొక్క నైరుతి పవనాల్లో సర్వసాధారణంగా మనకి 1-2 అనేవి ఏర్పడడం వల్ల ఈ ఎన్ని ఎక్కువగా ఏర్పడితే అంత వర్షం అనేది మనకి ఎక్కువగా వస్తుందనే ఒక సినాప్టిక్ సిస్టమ్స్ కండిషన్స్ వల్ల మనకి ఎక్కువ వర్షపాతం నమోదవుతుందనే ఒక అంచనా ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి అల్పపీడనం కానీ అది మారినటువంటి రూపాంతరం వాయుగుండంగా రూపాంతరం చెందింది. ఇప్పుడు ఈ వాయుగుండం మళ్ళీ క్రమేపీ బలహీనపడి అత్యంత గుర్తించబడిన అల్పపీడనంగా మారుతుంది వల్ల మనకి ప్రస్తుతం నెలకొల్పబడినటువంటి వాతావరణ పరిస్థితులుగాను రాష్ట్రంలో చూడవచ్చు. అంటే గడిచిన 24 గంటలు రాష్ట్ర వ్యాప్తంగా రెయిన్ఫాల్ ఎంత మొత్తం కలిపి గడిచిన రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే మొత్తం సీజనల్ టోటల్ వచ్చేసరికి 75 సెంటీమీటర్లు నమోదవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే మనకి మొత్తం ఆన్ ఎన్ యావరేజ్ మొత్తం జిల్లాలన్నీ కలుపుకుంటే మనకి దగ్గరగా 97.8 మిల్లీమీటర్ల రెయిన్ఫాల్ అనేది నమోదవడం జరిగింది. జనరల్గా ఇంత వర్షం ఎన్ని రోజుల్లో పడే అవకాశం ఉంది? సర్వసాధారణంగా మనం చూసుకున్నట్లయితే సీజన్లో మనం ఆగస్టులో కనుక చూసుకున్నట్లయితే మనకి అనుకున్నటువంటి వర్షాలు అయితే పడలేదు. ఇన్ జనరల్గా ఈ యొక్క నైరుతి పవనాల్లో ఆగస్ట్ మంత్ అనగానే బ్రేక్ మాన్సూన్ కండిషన్స్ అనేవి సర్వసాధారణంగా మనం చూస్తుంటాము. బట్ ఆగస్ట్ ఎండింగ్ కనుక చూసుకున్నట్లయితే 7% ఆఫ్ రెయిన్ఫాల్ అనేది తెలంగాణలో డెఫిసిట్ అనేది కనిపించింది. బట్ గత రాత్రి పడిన వర్షంతో మనకి సడన్గా మనకి ఈ యొక్క డెఫిసిట్ కాస్త ఒక విధంగా సప్లైస్లోకి వచ్చిందనే చెప్పొచ్చు. ప్రస్తుతం క్లౌడ్ మూమెంట్ ఏ విధంగా ఉంది రాడార్ సిస్టమ్ నుంచి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క క్లౌడ్ మూమెంట్ మేఘాకృతమైనటువంటి ఇదంతా కూడా ఏరియా అంతా కూడా మేఘాకృతమై ఉంది. సిద్దిపేట్, అలాగే మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, అంతేకాకుండా ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ అంతా కూడా మనకి మేఘం కంపించి ఉన్నట్టు మనకి ఇది స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ యొక్క మేఘం యొక్క తీవ్రతను బట్టి మేము ఎప్పటికప్పుడు ప్రతి 3 గంటలకు కూడా ఈ యొక్క వాతావరణ బులెటిన్స్ అనేవి ఆయా శాఖల వారికి విపత్తు వారికి కూడా జారీ చేయడం జరుగుతుంది. ఈ రెడ్ అలర్ట్ అనేది ఈ రోజే కొనసాగుతుందా, రేపు కూడా? ప్రస్తుతం నిన్న ఒక రెడ్ అలర్ట్ ఇచ్చాము ఈ యొక్క వర్షం యొక్క తీవ్రతను బట్టి. ఈరోజు కూడా వర్ష తీవ్రత అధికంగా ఉండడం వల్ల ఈ రెడ్ అలర్ట్ అయితే కొనసాగుతుంది. రేపటికి క్రమేపీ వర్షం యొక్క తీవ్రత తగ్గుముఖం బట్టి హెవీ రెయిన్ఫాల్ భారీ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రేపటికి డిస్కంటిన్యూ చేస్తాం. అంటే ఈ సంవత్సరంలో ఇదే హైయెస్ట్ రెయిన్ఫాల్గా మనం చెప్పుకోవచ్చా? ప్రస్తుతం కురుస్తున్నటువంటి పర్టికులర్గా ఇందాక చెప్పినట్లుగా మహబూబాబాద్లో 40 సెంటీమీటర్ల హైయెస్ట్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో మొత్తం మీద ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు 8 జిల్లాలకి రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఇంకో 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా 10 జిల్లాలకు అనేది ఎల్లో అలర్ట్ అనేది ఇచ్చారు. వచ్చే 2 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా కీలకమని చెప్తున్నారు. ముఖ్యంగా ప్రజలందరూ అత్యవసరం ఉన్న బయటికి వెళ్ళాలి, లేకుంటే వెళ్ళొద్దు. ఎందుకంటే ఇప్పటికే రెడ్ హెచ్చరికలు అనేవి కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎక్కడికక్కడ ఒకవైపు మంత్రులు కావచ్చు, ఎక్కడికక్కడ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ ఒకవైపు SDRF కావచ్చు, NDRF కావచ్చు, ఇప్పటికే ఎక్కడికక్కడ కూడా సమీక్షిస్తున్నారు. ఎక్కడికక్కడ పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుంటాయి. ఏదైతే ఈ రెయిన్ అలర్ట్ ఉందో అన్ని రోజులు కూడా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటే ఎప్పటికప్పటికి వర్షానికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తున్నామని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.